మెగా డిఎస్సి నియామకాలలో జరిగిన అక్రమాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. గుంటూరులో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో లాడ్జ్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మెగా డిఎస్సికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో నిర్వహించిన 16,000 పోస్టుల నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సిగా మారిందన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన నవీన్ కు మొదటి ర్యాంకు వచ్చినప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదని కోర్టును ఆశ్రయించగా ప్రభుత్వానికి మొట్టికాయలు పడ్డాయని విమర్శించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ఇది దౌర్భాగ్యకరమైన ప్రభుత్వమని విద్యా విధానాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. డిఎస్సి పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేదని, నియామకాలు సక్రమంగా జరగలేదని ఆరోపించారు. వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ కూటమి అధికారంలోకి రావడంతో నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారని, కానీ డిఎస్సి నిర్వహణలో గందరగోళం, అవినీతి చోటు చేసుకున్నాయని ఆరోపించారు. రిక్రూట్మెంట్లో చాలా అవకతవకలు జరిగాయనేటువంటి ఆరోపణలు మెండుగా వస్తున్నటువంటి తరుణం. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మేము వస్తే మా మొదటి సంతకం మెగా డిఎస్సి మీద అని చెప్పాడు. 2 సంవత్సరాల తర్వాత మెగా డిఎస్సిలో 16,000 పోస్టులను ఫిలప్ చేయడానికి పరీక్షలు నిర్వహించారు. ఇది మెగా డిఎస్సి అని అందరూ అంటుంటే అది పెద్ద డగా డిఎస్సి అని ప్రజలు, నిరుద్యోగులు, అటెండ్ అయినటువంటి వారు కూడా అంటున్నటువంటి తరుణం. అసలు ఎందుకు ఈ మెగా డిఎస్సి దగా డిఎస్సి అయింది? ఏమిటి ఆరోపణలు? ఒకటి మనం పరిశీలిద్దాం. నెంబర్ 1, కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతను పేపర్ లోడింగ్లో ఉన్నాడంట. నవీన్ అనే అతను ఎలా అలా పరీక్షల్లో భాగస్వామ్యమైన వ్యక్తికి ఎలా మొదటి ర్యాంక్ వచ్చిందనేది ఒక ప్రశ్న. పోనీ మొదటి ర్యాంక్ వస్తే అతనికి ఉద్యోగం ఇచ్చారా? ఇవ్వాల. బండారం బయట పెడితే ఉద్యోగం ఆపారు. ఆపితే అతను ఊరుకున్నాడా? ఊరుకోలా. అతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు చివాట్లు పెట్టింది. ఏంటిది అంటున్నా? ఇది అవకతవక కాదా చెప్పాలి ముఖ్యమంత్రి గారు. సరే, ముఖ్యమంత్రి గారికి ఏమి సంబంధం అని అంతా మన లోకేష్ బాబు గారు చూస్తున్నాడు అంటే లోకేష్ బాబు గారు దీనికి సమాధానం చెప్పాలి. నిన్న చంద్రబాబు నాయుడు గారు మహానాడులో గొంతు చించుకుని మాట్లాడుతూ ట్రాన్స్పరెన్సీగా మెగా డిఎస్సి నిర్వహించామని. ఎక్కడ ట్రాన్స్పరెన్సీగా నిర్వహించారు? 16,000 పోస్టులుంటే 3% చొప్పున 421 పోస్టులను స్పోర్ట్స్ కేటాయించారు. స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చారు. ఎవరు? మన లోకేష్ గారి నాయకత్వం ఒక మనిషిని పెట్టి అసలు ఆటలంటే తెలియని వాడికి స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చారు. 421 మందికి ఇచ్చారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. ఇచ్చే టైంలో ఏం చేశారు? ఒక్కొక్కడికి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు వసూలు చేశారు. వసూలు చేసి అన్నీ కూడా మన లోకేష్ గారికి ఇచ్చారు. ఇది దుర్మార్గమైన పని. మెగా డిఎస్సిలో పోస్టులు అమ్ముకునేటటువంటి స్థాయికి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు లౌకేష్లో దిగజారిపోయాడనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశాలు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం, ఇంత అనాలోచితమైనటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా మనం కనుచూపు మేరలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో ఎక్కడా కూడా లేదు. ఏం మాట్లాడారు? ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారు? ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఈ రాష్ట్రాన్ని అక్షర క్రమంలో కాదు, అభివృద్ధి పదంలో కూడా దేశంలోనే మొదటి స్థానంలో తీసుకెళ్తామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి అంశాలు, మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి తొలి సంతకానికి సంబంధించి డిఎస్సిని ఏ విధంగా పరీక్షలు నిర్వహించారో, ఆ పరీక్షల నిర్వహణానంతరం అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఏ విధమైనటువంటి మీ నియమ నిబంధనల్ని పాటించారో ఇవాళ యావత్తు భారతదేశం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి నవ్వుతూ ఉన్నారు. అసలు ఇంత దౌర్భాగ్యమా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాడు నేడు పేరుతో స్కూళ్ళని డెవలప్ చేసి భవిష్యత్ తరాలకి
నేటి విద్యార్థులే ఆస్తి అని నమ్మినటువంటి వ్యక్తిగా 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తే అటువంటి విద్యార్థులకి పాఠాలు చెప్పే టీచర్ని డబ్బు తీసుకొని ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తారా? పారదర్శక ఉండదా? మెరిట్ లిస్ట్ ఉండదా? ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవడానికి అవకాశం ఉండదా? మీరు నియామక పత్రాలు కూడా SMS రూపంలో ఫోన్లకి మెసేజ్లు పెడతారా? అసలు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోనే ఆంధ్ర రాష్ట్రంలోనే అనేక ప్రభుత్వాలు మారాయి, అనేక ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. కానీ ఏ ముఖ్యమంత్రి పరిపాలన అయినా కూడా టీచర్లకు సంబంధించినటువంటి ఎంపికలు ఈ విధంగా జరిగినటువంటి సందర్భం ఎక్కడైనా ఉందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమని అడుగుతా ఉన్నా.